మీరు ఒక గ్రేట్ స్వింగ్ ట్రేడింగ్ స్ట్రాటజీ కోసం చూస్తున్నారా? అయితే ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే వాలటిలిటీ కాంట్రాక్షన్ ప్లస్ పుల్ బ్యాక్ ట్రేడింగ్ ఈ రెండు గనక మనం కాంబినేషన్ లో యూస్ చేస్తే మీకు కావాల్సిన గ్రేటెస్ట్ స్వింగ్ ట్రేడింగ్ స్ట్రాటజీ దొరికేస్తుంది. ఈ రెండు స్ట్రాటజీస్ కి సంబంధించిన బేసిక్స్ ని నేను 1 మార్చ్ అండ్ 27 ఫిబ్రవరి రోజున ఎక్స్ప్లెయిన్ చేశాను. అలాగే మీకు ఒక ఫ్రీ స్టాక్ స్కానర్ కూడా ఇచ్చాను. ఈ వీడియోలో కూడా మీకు ఆ ఫ్రీ స్టాక్ స్కానర్ లింక్ కింద కమెంట్ సెక్షన్ లో ఉంటుంది. అయితే ఇక్కడ చాలా పెద్ద ప్రాబ్లం ఏంటంటే థియరిటికల్ గా విన్నప్పుడు చాలా ఈజీగా అనిపిస్తుంది, కానీ స్టాక్ మార్కెట్ బిగినర్స్ దీన్ని ప్రాక్టికల్ గా ట్రై చేస్తున్నప్పుడు కష్టంగా ఉంటుంది. అందుకోసమనే ప్రాక్టికల్ గా అసలు మనం ఈ ట్రేడింగ్ ఎలా చేయాలి అనేది ఈ వీడియోలో చూపించబోతున్నాను. అయితే ముందుగా ఈ రెండు వీడియోలు గనక ఎవరైనా చూడలేదు అని అంటే వాళ్ళ కోసం జస్ట్ బేసిక్స్ ఒక 1 minute లో కవర్ చేస్తాను. ఫస్ట్ వాలటిలిటీ కాంట్రాక్షన్. మార్కెట్ ఎప్పుడైనా ఒక షార్ప్ అప్ ట్రెండ్ లో వెళ్తుంది అని అనుకున్నప్పుడు చాలా మంది రిటైలర్స్ అందులో ఎంటర్ అవుతారు. కానీ అలాంటప్పుడే బిగ్ ట్రేడర్స్ ఏం చేస్తారంటే వాళ్ళకి ఫ్రస్ట్రేషన్ రావడం కోసం కొంతకాలం అదే స్టాక్ ని సైడ్ వైజ్ లో ఉంచుతారు. ఈ సైడ్ వైజ్ మూమెంట్ ఎప్పుడైతే వస్తుందో యూజువల్గా పైన మనకు ఒక రెసిస్టెన్స్ లైన్ ఫామ్ అవుతుంది. అండ్ స్పెషల్లీ ఈ సైడ్ వైజ్ మూమెంట్ని కనుక మనం సరిగ్గా అబ్జర్వ్ చేస్తే వాలటిలిటీ అనేది తగ్గుతూ వస్తుంది. అంటే అంతకుముందు చాలా పెద్ద పెద్ద మూమెంట్స్ ఉన్నాయి కదా, అవి నారో అవుతూ చిన్న చిన్న మూమెంట్స్గా కన్వర్ట్ అవుతూ ఉంటాయి. దాన్నే మనం కాంట్రాక్షన్ అంటాం, ఇంకా స్పెసిఫిక్గా వాలటిలిటీ కాంట్రాక్షన్ అంటాం. సో ఇలా వాలటిలిటీ కాంట్రాక్షన్కి సంబంధించిన ఏదైనా ఒక క్యాండిల్ స్టిక్ గనక క్లియర్గా ఆ రెసిస్టెన్స్ లైన్ పైన గనక వచ్చి క్లోజ్ అయింది అని అంటే అప్పుడు మనం ఒక ట్రేడ్ కోసం ప్లాన్ చేస్తాం. ఇక్కడ నుంచి స్టాక్ ప్రైస్ అనేది చాలా ఈజీగా పెరుగుతుంది అని అనుకుంటాం. కానీ ఇదే స్ట్రాటజీని యూజ్ చేస్తూ చాలామంది స్టాక్ మార్కెట్ బిగినర్స్ ఫెయిల్ అవుతూ ఉంటారు. దీనికి మెయిన్ రీజన్ ఏంటి అంటే వాళ్ళు అంతకు ముందున్న ఈ అప్ ట్రెండ్ ఏదైతే ఉందో దాన్ని మర్చిపోతారు. వాళ్ళు కొన్నిసార్లు మార్కెట్ సైడ్ వైజ్ ట్రెండ్లో ఉన్నా లేదా డౌన్ ట్రెండ్లో ఉన్నా అలాంటప్పుడు ఈ వాలటిలిటీ కాంట్రాక్షన్ ప్యాటర్న్స్ని అబ్జర్వ్ చేసి బ్రేక్అవుట్ వచ్చిన తర్వాత ఎంటర్ అవుతారు. కానీ మీకు అలాంటి సైడ్ వైజ్ మార్కెట్స్లో అండ్ డౌన్ ట్రెండ్ మార్కెట్స్లో ఈ స్ట్రాటజీ అనేది పనిచేయదు. ఖచ్చితంగా మీకు ఒక అప్ ట్రెండ్ తర్వాత వాలటిలిటీ కాంట్రాక్షన్ వచ్చి బ్రేక్అవుట్ అవుతే మాత్రమే దాన్ని మనం ఒక పర్ఫెక్ట్ వాలటిలిటీ కాంట్రాక్షన్ ప్యాటర్న్ గా అనుకోవాలి. సో ఇది మీకు అర్థమైంది కదా. నెక్స్ట్ పుల్ బ్యాక్ ట్రేడింగ్ చూద్దాం. సో ఇందాక మనం డిస్కస్ చేసుకున్నట్టు అప్ ట్రెండ్ ఉండి తర్వాత వాలటిలిటీ కాంట్రాక్షన్ ఉండి తర్వాత బ్రేక్అవుట్ వచ్చింది కదా, ఈ బ్రేక్అవుట్ వచ్చిన తర్వాత ఇమ్మీడియట్గా బై చేయకూడదు. కొన్నిసార్లు జస్ట్ 1 to 2 daysలోనే మళ్ళీ ఇది ఫేక్ బ్రేక్అవుట్ అయ్యి అలాగే కిందకి వెళ్ళిపోతుంది. అందుకోసమని ఒక 1 or 2 days గనక మనం వెయిట్ చేస్తే స్టాక్ కొంచెం పైకి వెళ్ళినట్టు వెళ్ళి తర్వాత మళ్ళీ కిందకు వస్తూ ఉంటుంది. అలాంటప్పుడు దీన్ని మనం పుల్ బ్యాక్ అనుకుంటాం. ఈ పుల్ బ్యాక్లో యూజువల్గా ఏం జరుగుతుందంటే అంతకుముందు మనకి ఇక్కడ కనిపిస్తున్న ఈ లైన్ ఏదైతే ఉందో అది ఒకప్పుడు రెసిస్టెన్స్, కానీ దాన్ని దాటి మనం పైకి వెళ్ళాం కదా, అందుకని అది ఇప్పుడు సపోర్ట్గా మారుతుంది. కాబట్టి ఈ సపోర్ట్ దగ్గరికి వచ్చినప్పుడు మనం మన ఎంట్రీ కోసం ప్లాన్ చేసుకోవాలి. సో ఇక్కడ మనం ఏమనుకుంటాం, స్టాక్ ప్రైస్ ఇక్కడ నుంచి రివర్స్ అయి పెరుగుతుంది అని ఎక్స్పెక్ట్ చేస్తూ ఈ లెవెల్స్లో బై చేయడానికి ప్లాన్ చేసుకుంటాం. అలా బై చేసినప్పుడు ఫస్ట్ మనం స్టాప్ లాస్ క్యాలిక్యులేట్ చేసుకోవాలి. రీసెంట్గా వచ్చిన స్వింగ్లో ఏదైతే ఉందో ఆ స్వింగ్లోని మనం స్టాప్ లాస్ అనుకుంటాం. సో మన ఎంట్రీ లెవెల్ నుంచి స్టాప్ లాస్కి ఎంత డిస్టెన్స్ ఉంది అనేది క్యాలిక్యులేట్ చేసుకొని దానికి సంబంధించి 1:2 కానీ 1:3 కానీ రిస్క్ రివార్డ్ క్యాలిక్యులేట్ చేసుకొని దాన్ని మనం టార్గెట్గా పెట్టుకుంటాం. ఇదే మన సింపుల్ స్ట్రాటజీ. చూడడానికి చాలా సింపుల్గా ఉంది, కానీ ప్రాక్టికల్గా మీరు చార్ట్స్ చూస్తున్నప్పుడు చాలా ఇబ్బంది పడతారు. అందుకే మీకు నేను ఇక్కడ క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వబోతున్నాను. మీకు ఇక్కడ కనపడుతున్న స్టాక్ స్కానర్ యొక్క లింక్ కింద కమెంట్ సెక్షన్లో ఉంది. ఆ లింక్ మీద మీరు క్లిక్ చేస్తే డైరెక్ట్గా ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఈ పేజ్లో సింపుల్గా రన్ స్కాన్ కనుక మీరు క్లిక్ చేస్తే మీకు కొన్ని స్టాక్స్ స్కాన్ అయి వస్తాయి. కింద ఉన్న ఈ లిస్ట్ ఆఫ్ స్టాక్స్లో మనకి వాలటిలిటీ కాంట్రాక్షన్ ప్లస్ పుల్ బ్యాక్ ఎక్కడైతే జరుగుతుందో అలాంటి స్టాక్స్ని మనం ట్రేడ్ చేయడం కోసం ప్లాన్ చేసుకోవాలి. అయితే మీరు చేయాల్సిన పని ఏంటి, రోజు మీరు ఈ స్టాక్ స్కానర్ని రన్ చేసిన తర్వాత ఒక్కొక్క స్టాక్ చార్ట్ ఓపెన్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక 15 స్టాక్స్ ఈ వీడియోలో చూపిస్తాను. సో ఫస్ట్ ఈ నేషనల్ అల్యూమినియం కంపెనీ యొక్క చార్ట్ ఓపెన్ చేస్తున్నాను. 1 year డైలీ చార్ట్ పెట్టుకుంటున్నాను. ఎలాంటి మూవింగ్ యావరేజెస్ కానీ ఇండికేటర్స్ కానీ ఏది పెట్టుకోవట్లేదు, కేవలం వాల్యూమ్ మాత్రమే ఇక్కడ యాడ్ చేసుకున్నాను. సో ఇక్కడ నేను మార్కెట్లో ఫస్ట్ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి, మార్కెట్లో అప్ ట్రెండ్ ఉండాలి, ఉందా, అంతకుముందు ఇలా హయ్యర్ హైస్ ఫామ్ అవుతూ క్లియర్గా మార్కెట్లో అయితే అప్ ట్రెండ్ కనపడుతుంది. మరి నెక్స్ట్ వాలటిలిటీ కాంట్రాక్షన్ ఉందా చూసుకోవాలి. సో ఇక్కడ యాక్చువల్గా స్టాక్ ప్రైస్ అనేది ఇలా మూవ్ అవుతుంది, కానీ ఇంకా పెద్దగా కాంట్రాక్షన్ ఏం జరిగినట్టుగా మనకు కనిపించట్లేదు. ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఇలా షార్ప్గా పెరిగిన తర్వాత ఇప్పుడే వాలటిలిటీ కాంట్రాక్షన్ అనేది స్టార్ట్ అయినట్టుగా ఉంది. ఇంకా మేబీ చాలా కాలం ఆ వాలటిలిటీ కాంట్రాక్షన్ జరగచ్చు.
కాబట్టి స్టిల్ ఈ స్టాక్ అప్పుడే మన రేడార్లోకి రాదు. సో నెక్స్ట్ సెకండ్ స్టాక్ చార్ట్ ఓపెన్ చేస్తున్నాను. ఈ కోల్ ఇండియా కనుక ఓపెన్ చేస్తే యాక్చువల్గా ఈ స్టాక్ అంతకుముందు ఒక సైడ్ వేస్ ట్రెండ్లో ఉండేది. అది బ్రేక్ అయ్యి ఇప్పుడు హయ్యర్ హైస్ ఫామ్ అవుతూ ఒక అప్ ట్రెండ్లోకి వెళ్ళింది. అప్ ట్రెండ్లోకి వెళ్ళిన తర్వాత ఇప్పుడే వాలటిలిటీ కాంట్రాక్షన్ ఇంకా జరుగుతూ ఉంది, ఇంకా చాలా కాలం జరగచ్చు. కాబట్టి ఈ స్టాక్ కూడా మనకి అవసరం లేదు. నెక్స్ట్ సుందరం ఫినాన్స్ యొక్క స్టాక్ చార్ట్ ఓపెన్ చేస్తున్నాను. ఈ చార్ట్లో మనం చూస్తే స్టాక్ అనేది క్లియర్గా సైడ్ వైజ్ ట్రెండ్లోనే ఉంది. ఈ ట్రెండ్ అంతా కూడా చార్ట్ మనం అబ్జర్వ్ చేస్తే జస్ట్ ఇలాగా సైడ్ వైజ్లోనే మూవ్ అవుతుంది. కాకపోతే కొంతమంది స్టాక్ మార్కెట్ బిగినర్స్ ఎప్పుడైతే ఈ స్టాక్ చార్ట్ చూస్తారో అంతకుముందు ఈ టైం ఫ్రేమ్ని పట్టించుకోరు. ఆల్ ఆఫ్ ఎ సడన్ ఇక్కడ నుంచి చూసి స్టాక్ అప్ ట్రెండ్లో మూవ్ అవుతుంది కదా, ఇక్కడ వాలటిలిటీ కాంట్రాక్షన్ జరుగుతుంది కదా అని అనుకుంటారు. కానీ మనం యాక్చువల్గా ఇక్కడ 1 year డైలీ చార్ట్ ఓపెన్ చేస్తున్నాం కదా, కాబట్టి ఖచ్చితంగా ఈ చార్ట్ని మనం పట్టించుకోవాలి. సో ఇది సైడ్ వైజ్లో ఉన్న స్టాక్ కాబట్టి ఈ స్టాక్ కూడా మనకు అనవసరం. నెక్స్ట్ అరబిందో ఫార్మా ఓపెన్ చేస్తున్నాను. ఈ స్టాక్ చార్ట్ కూడా మనం అబ్జర్వ్ చేస్తే క్లియర్గా సైడ్ వైజ్ ట్రెండ్లోనే ఉంది. కాబట్టి ఇందులో మనకు వాలటిలిటీ కాంట్రాక్షన్ ఉన్నా కూడా ఈ స్టాక్ అనవసరం. సో ఈ స్కానర్ని మనం రన్ చేసినప్పుడు ఇప్పటికీ నేను 4 స్టాక్స్ ఓపెన్ చేశాను. మనకు కావాల్సిన స్టాక్ దొరకట్లేదు. ప్రాక్టికల్గా మీరు 10-15 స్టాక్స్ చూస్తే ఒక్క స్టాకే దొరుకుతుంది. సో అందుకనే నేను ఫస్ట్ 15 స్టాక్స్లో అట్లీస్ట్ ఒక స్టాక్ దొరుకుతుంది మనకి అని చెప్పి చూస్తున్నాను. నెక్స్ట్ అజంతా ఫార్మా యొక్క స్టాక్ చార్ట్ ఓపెన్ చేశాను. సో ఇక్కడ నేను అబ్జర్వ్ చేస్తే స్టాక్ అంతకుముందు ఇలాగే సైడ్ వైజ్ ట్రెండ్లో ఉండేది. ఈ సైడ్ వైజ్ ట్రెండ్ యొక్క బ్రేక్అవుట్ అయితే అయ్యింది ఇక్కడ, కానీ వాలటిలిటీ కాంట్రాక్షన్ లాగా ఏం రాలేదు. వాలటిలిటీ కాంట్రాక్షన్ ఎలా వస్తుంది? ఇక్కడ నుంచి మేబీ ఇలాగా ర్యాండమ్గా మూవ్ అవుతూ వాలటిలిటీ కాంట్రాక్షన్ లాగా రావాలి. కానీ అలాంటి ట్రెండ్ ఏమీ మనకి ఇక్కడ రాలేదు కాబట్టి ఈ స్టాక్ కూడా మనకి పనికిరాదు. నెక్స్ట్ ఇప్కా ల్యాబొరేటరీస్ యొక్క స్టాక్ చార్ట్ ఓపెన్ చేశాను. ఈ చార్ట్ చూడగానే మీరే చెప్పేస్తారు, ఎందుకంటే ఇలాంటి స్టాక్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం కదా. క్లియర్గా ఇది సైడ్ వైజ్ ట్రెండ్ కాబట్టి ఈ స్టాక్ మనకు అనవసరం. చూసారా, ఒక్కొక్క చార్ట్ ఓపెన్ చేస్తుంటే మీరు ఒక ఎగ్జాంపుల్ అంతకుముందు కనుక చూసుంటే రెండోసారి చాలా ఈజీగా చెప్పేస్తున్నారు. ఇప్పుడు టైటాన్ స్టాక్, ఈ స్టాక్ కొంచెం డిఫరెంట్గా ఉంది. స్టాక్ అంతకుముందు ఇలా సైడ్ వైజ్లో ఉండేది. ఆ సైడ్ వైజ్ నుంచి బ్రేక్ అయ్యి ఇలా హయ్యర్ హైస్ ఫామ్ అవుతూ పైకి వెళ్ళింది. తర్వాత మళ్ళీ ఇక్కడ సపోర్ట్ తీసుకొని బౌన్స్ బ్యాక్ అయ్యి పైకి వెళ్ళింది. సో క్లియర్గా ఇది మంచి అప్ ట్రెండ్. ఈ అప్ ట్రెండ్లో మనకి వాలటిలిటీ కాంట్రాక్షన్ జరుగుతుంది చూడండి. ఫస్ట్ ఇక్కడ దాకా పడింది, తర్వాత మళ్ళీ ఆల్మోస్ట్ ఆల్ టైమ్ హై దాకా వెళ్ళింది, తర్వాత మళ్ళీ కాంట్రాక్షన్ జరిగింది, నెక్స్ట్ ఇలా కాంట్రాక్షన్ జరుగుతుంది. సో వాలటిలిటీ కాంట్రాక్షన్ అనేది ఈ స్టాక్లో ప్రస్తుతానికి జరుగుతూ ఉంది. రేపటి రోజున ఇందులో బ్రేక్అవుట్ వస్తే పుల్ బ్యాక్ ట్రేడింగ్ కోసం మనం ప్లాన్ చేసుకోవచ్చు. కాబట్టి దీన్ని మనం మన వాచ్ లిస్ట్లోకి తీసుకోవచ్చు. కానీ ఇప్పుడే మనకి ఎంట్రీ సిగ్నల్ అయితే ఏం రాలేదు. బట్ ఫ్యూచర్లో మనం పుల్ బ్యాక్ ట్రేడింగ్కి ఇది పనికొచ్చేలాగా కనపడుతుంది అని చెప్పి వాచ్ లిస్ట్లో పెట్టుకొని ఎవ్రీడే అబ్జర్వ్ చేస్తూ ఉండొచ్చు. నెక్స్ట్ అలాగే వేదాంత లిమిటెడ్ యొక్క స్టాక్ చార్ట్ ఓపెన్ చేస్తున్నాను. సో ఇక్కడ ఈ స్టాక్ కూడా చాలా క్లియర్ అప్ ట్రెండ్లో ఫాస్ట్గా పైకి వెళ్ళిపోయింది, షార్ప్గా పడింది, తర్వాత ఇక్కడ కన్సాలిడేట్ అవుతూ ఉంది. ఈ సైడ్ వైజ్ మూమెంట్లో మనకి వాలటిలిటీ కాంట్రాక్షన్ వస్తుందేమో చూడాలి. కాబట్టి దీన్ని కూడా మనం వాచ్ లిస్ట్లో పెట్టుకొని వాలటిలిటీ కాంట్రాక్షన్ ఎలా జరుగుతుంది అని అబ్జర్వ్ చేస్తూ బ్రేక్అవుట్ వచ్చిన తర్వాత పుల్ బ్యాక్ ట్రేడింగ్ కోసం ప్లాన్ చేసుకోవాలి. నెక్స్ట్ జెట్ ఫ్రైట్ లాజిస్టిక్స్ అనే స్టాక్ ఓపెన్ చేశాను. యాక్చువల్గా ఈ చార్ట్ కొంచెం విచిత్రంగా ఉంది. ఇప్పటిదాకా ఓపెన్ చేసిన స్టాక్ చార్ట్స్ అన్నీ నీట్గా ఉన్నాయి. ఇది కొంచెం డిస్టర్బింగ్గా కనబడుతుంది, ఎందుకంటే ఈ స్టాక్లో యూజువల్గా వాల్యూమ్స్ అనేవి తక్కువ ఉంటాయి, నెంబర్ ఆఫ్ ట్రేడర్స్ చాలా తక్కువ ఉన్నారు. అందుకనే ఈ స్టాక్ అనేది చార్ట్ కొంచెం తేడాగా కనబడుతుంది. ఇలాంటి స్టాక్స్ని అసలు మనం కంప్లీట్గా అవాయిడ్ చేస్తే మంచిది. బట్ ఎనీహౌ మనం స్టాక్ అనాలిసిస్ నేర్చుకుంటున్నాం కాబట్టి స్టాక్ అంతకుముందు అంతా ఇది సైడ్ వైజ్ ట్రెండ్ అని అనుకుంటే ఆ సైడ్ వైజ్ ట్రెండ్ మనకి బ్రేక్ అయ్యి పైకి వెళ్ళింది. కాబట్టి ఇప్పుడు మేబీ వాలటిలిటీ కాంట్రాక్షన్ జరుగుతుందేమో అని అబ్జర్వ్ చేయొచ్చు. కాకపోతే ఇలాంటి స్టాక్స్ని నా పర్సనల్గా అయితే నేను ఇగ్నోర్ చేస్తాను. నెక్స్ట్ ఇండస్ ఇండియా బ్యాంక్ యొక్క స్టాక్ చార్ట్ ఓపెన్ చేశాను. ఈ స్టాక్ చార్ట్ నేను అబ్జర్వ్ చేస్తే స్టాక్ అంతకుముందు ఇలా సైడ్ వైజ్ ట్రెండ్లో ఉండేది. ఆ సైడ్ వైజ్ ట్రెండ్ నుంచి ఇప్పుడే బ్రేక్అవుట్ అయ్యి అప్ ట్రెండ్లోకి వెళ్తూ ఉంది. అయితే ఈ స్టాక్ చార్ట్లో నేను స్పెసిఫిక్గా అబ్జర్వ్ చేస్తే అంతకుముందు ఇలాగా స్టాక్ అనేది హయ్యర్ హైస్ ఫామ్ అవుతూ ఈ హై దాకా వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి, ఫస్ట్ ఇక్కడ దాకా పుల్ బ్యాక్ జరిగింది, తర్వాత ఇలాగా పుల్ బ్యాక్ అనేది నారో అవుతూ వాలటిలిటీ కాంట్రాక్షన్ కనపడుతుంది.
సో ఈ వాలటిలిటీ కాంట్రాక్షన్ కనుక మనం ఒక ట్రెండ్ లైన్ ఇలా డ్రా చేసుకుంటే ఎప్పుడైతే ఇక్కడ బ్రేక్అవుట్ అయిందో మనకి ట్రేడింగ్కి సిగ్నల్ ఇస్తుందన్నమాట. సో ఇలా మనకి ఎప్పుడైతే బ్రేక్అవుట్ వచ్చిందో అప్పుడు మనకు అంతకుముందు ఉన్న రెసిస్టెన్స్ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని మనం మార్క్ చేసుకుని ఇక్కడికి వస్తే మనం బై చేయాలి అని ప్లాన్ చేసుకోవాలి. సో కొన్ని డేస్ ఇలా పైకి వెళ్ళింది కానీ మళ్ళీ రీటెస్టింగ్ కోసం ఈ సపోర్ట్ దగ్గరికి ఎప్పుడైతే వచ్చిందో ఇక్కడ మనం ఎంట్రీ ప్లాన్ చేసుకోవచ్చు. ఇలా ఎంట్రీ ప్లాన్ చేసినప్పుడు సింపుల్గా మన స్టాప్ లాస్ చాలా దగ్గరగా ఉంటుంది. అండ్ ఎప్పుడైతే మనకి ఈ స్టాప్ లాస్ మనం క్యాలిక్యులేట్ చేసుకుంటామో దానికి 1:2 కానీ 1:3 కానీ రిస్క్ రివార్డ్ తీసుకొని మనం టార్గెట్ని ప్లేస్ చేసుకోవచ్చు. జస్ట్ ఒక 5 to 6 డేస్లోనే టార్గెట్ అనేది హిట్ అయిపోయింది. అయితే మరి ఇప్పటి సంగతి ఏంటి? ఈ స్టాక్ ఇప్పుడు కూడా వాలటిలిటీ కాంట్రాక్షన్ జరుగుతూనే ఉంది. సో ఈ వాలటిలిటీ కాంట్రాక్షన్ ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో మళ్ళీ దానికి సంబంధించిన పుల్ బ్యాక్కి మనం ట్రేడ్ ప్లాన్ అనేది చేసుకోవచ్చు. కానీ ఇలాంటి స్టాక్స్ తొందరపడి కొనకూడదు. ఎందుకంటే ఈ వాలటిలిటీ కాంట్రాక్షన్ అనేది పైకైనా బ్రేక్అవుట్ అవ్వచ్చు లేదా కిందకైనా బ్రేక్అవుట్ అవ్వచ్చు. ఒకవేళ కిందకి బ్రేక్అవుట్ అయితే షార్ప్గా పడుతుంది. అందుకోసమనే పూర్తి కన్ఫర్మేషన్ వచ్చేదాకా మనం వెయిట్ చేయాలి. నెక్స్ట్ స్టైలామ్ ఇండస్ట్రీస్ ఓపెన్ చేస్తున్నాను. సో ఇక్కడ నేను అబ్జర్వ్ చేస్తే స్టాక్ ప్రైస్ అంతకుముందు సైడ్ వైజ్ ట్రెండ్లో ఉండేది. అక్కడ నుంచి బ్రేక్అవుట్ అయ్యి షార్ప్గా పెరిగి అప్ ట్రెండ్ యొక్క కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత అంతకుముందు సపోర్ట్స్ దగ్గర ఒకసారి మనకి పుల్ బ్యాక్ అయ్యి పైకి పెరుగుతూ ఉంది. బట్ ఎనీహౌ ఇప్పుడు సిచ్యువేషన్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే అగైన్ చాలా షార్ప్గా పెరిగిన తర్వాత క్లియర్గా వాలటిలిటీ కాంట్రాక్షన్ అయితే జరుగుతూ ఉంది. ఈ వాలటిలిటీ కాంట్రాక్షన్ నుంచి ఎప్పుడైతే మనకి బ్రేక్అవుట్ అయి పైకి వెళ్తుందో ప్రీవియస్గా ఉన్న సపోర్ట్స్ని మనం మార్క్ చేసుకుని పుల్ బ్యాక్ కోసం ప్లాన్ చేసుకోవచ్చు. కాబట్టి దీన్ని కూడా మనం వాచ్ లిస్ట్లో పెట్టుకోవచ్చు. కానీ తొందరపడి ఎంటర్ అవ్వకూడదు. ఎందుకంటే ఈ వాలటిలిటీ కాంట్రాక్షన్ పైకి కానీ కిందకి కానీ ఎటైనా బ్రేక్ అవ్వచ్చు. నెక్స్ట్ నేను తంగమాయిల్ జ్యువెలర్స్ యొక్క స్టాక్ చార్ట్ ఓపెన్ చేస్తున్నాను. సో ఈ స్టాక్ చార్ట్ నేను అబ్జర్వ్ చేసినా కూడా అంతకుముందు ఈ స్టాక్ అనేది సైడ్ వేస్ ట్రెండ్లో ఉండేది. ఇప్పుడు షార్ప్గా పెరిగింది. తర్వాత ఇక్కడ మనకి వాలటిలిటీ కాంట్రాక్షన్ అనేది కనపడుతుంది. ఈ వాలటిలిటీ కాంట్రాక్షన్కి సంబంధించిన బ్రేక్అవుట్ ఇక్కడ నాకు వస్తే ఎప్పుడైతే ఇలా షార్ప్గా పెరుగుతుందో అప్పుడు మనం వెయిట్ చేస్తాం. మళ్ళీ ఇలా రివర్స్ అయి పడుతుంది కదా, ఇక్కడ పుల్ బ్యాక్ యొక్క ఎంట్రీ కోసం ప్లాన్ చేసుకుంటాం. అయితే ఈ స్టాక్లో క్లియర్గా మీకు స్టాప్ లాస్ అనేది హిట్ అయింది. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? మనం ఏదైనా స్ట్రాటజీలో ఎంటర్ అయితే 100% ప్రాఫిటే వస్తుంది అని ఏమైనా రూల్ ఉందా? లేదు కదా. అందుకోసమనే మనం స్టాప్ లాస్ అనేది పెట్టుకుంటున్నాం కదా. కాబట్టి ఈ స్టాక్లో ఒకవేళ మనం ఎంటర్ అయితే జస్ట్ 2 to 3 డేస్లోనే స్టాప్ లాస్ అనేది హిట్ అయింది. కాకపోతే అగైన్ ఇక్కడ మనకి అప్ ట్రెండ్లో ఒక వాలటిలిటీ కాంట్రాక్షన్ అనేది జరుగుతుంది. ఈ వాలటిలిటీ కాంట్రాక్షన్ కూడా బ్రేక్ అయినప్పుడు మనకి ఇక్కడ ఇంకోసారి ట్రేడ్ సిగ్నల్ వస్తుందేమో అని చెప్పి దీన్ని కూడా వాచ్ లిస్ట్లో పెట్టుకోవచ్చు. బట్ యాజ్ ఆఫ్ నో అయితే మనకి ఎలాంటి ట్రేడ్ సిగ్నల్ రావడానికి ఛాన్స్ లేదు. నెక్స్ట్ ఇవి 2 ఈటీఎఫ్స్లో మనం ఈ స్ట్రాటజీని యూజ్ చేయం. నెక్స్ట్ ఫైనల్గా వైస్రాయ్ హోటల్స్ యొక్క స్టాక్ చార్ట్ ఓపెన్ చేస్తున్నాను. అండ్ ఈ చార్ట్ కూడా చూడండి చాలా క్లమ్జీగా ఉంది కదా. ఇలాంటి చార్ట్స్ని అసలు మనం కంప్లీట్గా అవాయిడ్ చేస్తే మంచిది. ఎందుకంటే ఇలాంటి స్టాక్స్ కొన్నిసార్లు లోవర్ సర్క్యూట్స్లోకి వెళ్ళిపోతే 80-90% పడ్డ తర్వాతే ఓపెన్ అవుతాయి. సో ఇలాంటి స్టాక్స్లో మనం అసలు స్వింగ్ ట్రేడర్గా రిస్క్ అనేది తీసుకోకూడదు. సో నెక్స్ట్ ఇక్కడ ఇంకొక స్టాక్ చార్ట్ చూద్దాం. ఐడిబిఐ బ్యాంక్. ఈ స్టాక్ చార్ట్ నేను అబ్జర్వ్ చేస్తే అంతకుముందు ఇలా సైడ్ వైజ్ ట్రెండ్లో ఉండేది. అక్కడ నుంచి బ్రేక్ అయ్యి అప్ ట్రెండ్కి వెళ్ళింది కానీ ఆ అప్ ట్రెండ్లో కంటిన్యూషన్ లేదు. మళ్ళీ దాని నార్మల్ ట్రేడింగ్ జోన్లోకి వచ్చేస్తుంది. కాబట్టి దీన్ని పూర్తిగా మనం వాలటిలిటీ కాంట్రాక్షన్ అని కానీ లేదా అప్ ట్రెండ్లో ఉంది కానీ అని అనుకోలేము. స్టిల్ ఇంకా ఒక ప్యాటర్న్ ఆఫ్ సైడ్ వేస్ ట్రెండ్లో ఉంది అని మాత్రమే అనుకోవాలి. సో ఈ స్టాక్లో కూడా మనం ఎలాంటి స్వింగ్ ట్రేడింగ్ ప్లాన్ అనేది చేయము. సో ఇలా సింపుల్గా మీకు ఇచ్చిన స్కానర్ని ఏ రోజు కావాలనుకుంటే ఆ రోజు యూజ్ చేసుకుంటూ వాలటిలిటీ కాంట్రాక్షన్ కరెక్ట్గా ఉన్న స్టాక్స్ ఐడెంటిఫై చేసుకుంటూ ఎక్కడైతే పుల్ బ్యాక్ రావడానికి ఛాన్స్ ఉందో అలాంటి ట్రేడ్స్ని ప్లాన్ చేసుకుంటూ ఉండొచ్చు. నాకు ఖచ్చితంగా తెలుసు ఈ వీడియో చూడగానే ఎవరికి కూడా ఫస్ట్ టైం అంతా అర్థమైపోదు. మేబీ మీకు అర్థమైనట్టు అనిపించినా ప్రాక్టికల్గా మీరు ఎప్పుడైతే ట్రేడింగ్ చేయడానికి వెళ్తారో ఆబ్వియస్గా కష్టపడతారు. బట్ ఎనీహౌ మీరు గనక దీన్ని ఓపికతో ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా మీకు చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి. హోప్ ఈ వీడియో ద్వారా మీకు గ్రేటెస్ట్ స్వింగ్ ట్రేడింగ్ స్ట్రాటజీ వాలటిలిటీ కాంట్రాక్షన్ ప్లస్ పుల్ బ్యాక్ ట్రేడింగ్ బాగా అర్థమైంది అని అనుకుంటున్నాను. మీరు ఇలాంటి స్వింగ్ ట్రేడింగ్ స్ట్రాటజీతో పాటు ట్రేడింగ్ సైకాలజీ ప్లస్ మనీ మేనేజ్మెంట్ నేర్చుకోవాలి అని అనుకుంటే కింద కమెంట్స్లో ఉన్న నా ప్రో స్వింగ్ ట్రేడింగ్ కోర్స్ గురించి కూడా చూడొచ్చు. హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్గా ఉంది అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.